హలో, నేను మీ సంధ్యాని. నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా కుల్ఫీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి ఈ ఎండలకి చాలా కూల్గా టేస్టీగా బయట కొనుక్కునే పని లేకుండా మనం ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసుకోవచ్చండి ఈ కుల్ఫీ. మార్నింగ్ మనం రస్మలై చేసాం కదండి. రస్మలై చేసినప్పుడు నాకు కొంచెం మిల్క్ మిగిలిపోయాయి. దాంతో నేను కుల్ఫీ చేద్దాం అనుకుంటున్నాను. కుల్ఫీకి కావాల్సినవి నేను ఇక్కడ పండిన ఒక అరటిపండు తీసుకున్నానండి. దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము. ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి బనానా. ఇప్పుడు నేను ఇక్కడ రస్క్ తీసుకున్నానండి. వీటిని కొంచెం మిల్క్ పోసి నానబెట్టుకున్నాను. దాన్ని కూడా మనం మిక్సీ జార్లో వేసుకుందాము. ఇప్పుడు మార్నింగ్ తయారు చేసుకున్న ఈ రస్మలై మిల్క్ కూడా యాడ్ చేద్దాము. వీటన్నిటిని మనం మిక్సీ పడదాము. ఇలా మిక్సీ పట్టుకోవాలండి. నేను దీంట్లో షుగర్ అసలు యాడ్ చేయలేదండి. మార్నింగ్ మనం కుల్ఫీ కోసం ప్లెయిన్గా ఉన్న గ్లాస్లోకి తీసుకుందాము. వీటిని మనం టీ గ్లాసులు ఉంటాయి కదండి, వాటిల్లో కూడా మనం కుల్ఫీ చేసుకోవచ్చు. వీటన్నిటిని మనం ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము. మన కుల్ఫీ రెడీ అయిపోయిందండి. చూడండి, దీన్ని 5 మినిట్స్ వాటర్లో పెట్టి వదిలేద్దాము. డైరెక్ట్గా తీస్తే రాదండి, నార్మల్ వాటర్లో పెట్టాలి. ఇప్పుడు ఇట్లా బాల్ ఇచ్చేస్తే మన కుల్ఫీ మంచిగా వచ్చేస్తుందండి. చూడండి ఎంత మంచిగా వచ్చేసిందో. ఇప్పుడు ఈ గ్లాసులో కూడా ఇలా రబ్ చేసేస్తే నీట్గా వచ్చేసిద్దండి కుల్ఫీ. ఇంతే సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసుకునే కుల్ఫీ. ఒకసారి చూడండి మీరు ఎంత ఎమ్మీగా వచ్చేసినాయో. ఈ సమ్మర్లో కూల్గా మీరు కూడా చేసుకొని తినండి. ఓకేనా? బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.